ఏబీ న్యూస్ కి తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా కోస్గిలో జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. ఖర్చు పెడుతున్నాం. మళ్ళీ ఒక 6,000 కోట్ల అదనంగా ఎస్టిమేట్స్ రెడీ అవుతున్నాయి. ఇవన్నీ చేస్తే ఇప్పుడు 90% ఇంటింటికి నీళ్లిచ్చే కార్యక్రమం. మా ఆడబిడ్డలు చాలా అవస్థపడుతున్నారు. ఎక్కడో పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. సమయం అంతా వృధా అవుతా ఉంది. ఓసారి నీళ్లు దొరకడం లేదు. 2014 కంటే ముందు కరెంటు లేకుండా నీటి కొరత, బావుల్లో నీళ్లు లేకుండా నీటి కొరత, మైళ్ల తరబడి మీరు అవస్థపడ్డారు. నేను ఒకటి హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి సంవత్సరం లోపల, కనీసం 2 సంవత్సరాల లోపల మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఒక మీ నియోజకవర్గానికే కాదు, కర్నూలు జిల్లాకే కాదు, రాష్ట్రానికి మొత్తానికి ఈ కోసగిలో ఫౌండేషన్ ఇస్తామంటే అది కూడా జలధార. దీనికి గట్టిగా చప్పట్లు కొట్టి రాష్ట్రానికంతా మీరు వినిపించాలి. ఈరోజు మనం ఆలోచించింది ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగించి దగ్గరలో ఉండే నీళ్లు కూడా ఉపయోగించుకుని పరిశుభ్రమైన నీళ్లు, నాణ్యమైన నీళ్లు, ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా అష్యూర్డ్ వాటర్ కోసం ముందుకు పోయాం. లేటెస్ట్ టెక్నాలజీలు ఉపయోగిస్తున్నాం. పైపు కానీ, వాల్వ్స్ కానీ, ఏది కావాలన్నా అవన్నీ ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి టెక్నాలజీ ఉపయోగించి చివరి ఇంటికి కూడా నీళ్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో ఎక్కడ నీటి సమస్య ఉండదు. అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఈ రోజు. అది కూడా ఈ కోసగి గ్రామం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో కార్యక్రమం, ఇది కూడా అతి ముఖ్యమైన కార్యక్రమం. మా ఊరి బాట 19-2000కు 2 సంవత్సరాల్లో 4,234 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,278 గ్రామాలకి మొత్తం రోడ్డేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇది కానొస్తే ఇంకా ఏ ఊరికి కూడా మట్టి రోడ్డు లేకుండా గ్రామానికి నేరుగా సిమెంట్ రోడ్డు వస్తుంది, లేకపోతే బీటీ రోడ్డు వస్తుంది. గ్రామాల్లో ఇప్పుడే చంద్రన్న బాట కింద సిమెంట్ రోడ్లు వేశాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఊరిలో సిమెంట్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు బురదలో నడిచేవారు, దుమ్ములో నడిచేవారు. ఈరోజు దర్జాగా సిమెంట్ రోడ్లు నడుస్తున్నాము అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క ఆమోదం తెలియజేయండి. ఇది మనం సృష్టించిన చరిత్ర. అందరూ మాట్లాడతారు, కొంతమందే పనిచేస్తారు. అలాంటి ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది 1-2 పనులు కాకుండా అనేక పనులకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నరేగాలో, అదే మరి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ హయాంలో మీరు చూస్తే 1111 కిలోమీటర్లు రోడ్డేస్తే ఈ 5 సంవత్సరాల్లో 23,950 కిలోమీటర్ రోడ్డేశాం. 5,868 కోట్లు పెట్టి. ఇంకొకటి 2 సంవత్సరాల్లో ఏ ఊర్లో కూడా మట్టి రోడ్డు లేకుండా పూర్తిగా సిమెంట్ రోడ్లు వేసి మీ గ్రామాన్ని ఒక పరిశుభ్రమైన గ్రామంగా పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎంఐ ట్యాంకు పునరుద్ధరణ పుట్టినప్పటి నుంచి 51,687 చేస్తే 18,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు 45,000 కోట్లు ఖర్చు పెట్టి
45,391 నెంబర్ని పూర్తి చేసి 2,695 కోట్లు ఖర్చు పెట్టాం. పంట సంజీవని 1,10,000 చేస్తే ఇప్పుడు 6,11,000 చేశాం. దీనికే 1,656 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన శానిటేషన్ లెట్రిన్స్ చూస్తే ఇంతమంది 3,48,000 చేస్తే 9,13,000 చేశాం. రోడ్ల కోసం 7,672 కిలోమీటర్లు చేస్తే ఈరోజు 11,258 కిలోమీటర్లు చేశాం. ఇంకో పక్క ఉద్యానవనాలు మొత్తం ఎకరాలు మీరు చూస్తే 3,59,000 ఎకరాలు చేశాం. ఈరోజు మీరు చూశారు చెత్త నుంచి సంపద కాంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి ఒకప్పుడు ఇంటింటి దగ్గర చెత్త వస్తే రోడ్డు మీద వేసేవారు. ఇప్పుడు ఆ బాధ మీకు లేదు. మీ ఇంటికే వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. దాన్ని కాంపోస్ట్ గా తయారు చేస్తున్నారు. మళ్ళీ మీ పొలాలకు ఎరువుగా ఇస్తున్నారు. ఇంకో పక్క కనీసం పశువుల పేడ కూడా కలెక్ట్ చేయడానికి గవర్నమెంటే ట్రాక్టర్లు పంపించి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అది కూడా మళ్ళీ మీ పొలానికి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామంటే అది ఈ ప్రభుత్వం ఈ పేదవాళ్ల పట్లుండే ప్రేమ, అభిమానం. అంగన్వాడీ కేంద్రాలు 5,500 కట్టాం. శ్మశానాలు 2,300 కట్టాం. కాంపౌండ్ వాల్స్ అయితే 121 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేశాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని గ్రామాల్లో కనీస పౌర సదుపాయాలన్నీ పూర్తి చేశాం. ఊర్లలో సిమెంట్ రోడ్లు వేశాం, మరుగుదొడ్లు కట్టాం, వంట గ్యాస్ ఇచ్చాం, వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు వేశాం. ఇంకో పక్క మీరు చూస్తే అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు, ఒకటి రెండు కాదు, అన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. పేదవాళ్ళకి ఒక పక్కన రూపాయి కేజీ బియ్యం, పండగల పూట ఏవైతే కానుకలు ఇవ్వడం. ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే మీ పిల్లలు చూసుకోకుండా పోయారో, మీకు కష్టాలున్నాయో, మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి 1,000 రూపాయల పెన్షన్ మీ ఇంటికే పంపిస్తున్నాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం. ఎవరైనా ఆపదలో చనిపోతే ఆదుకుంటున్నాం. 5 లక్షలు ఇస్తున్నాం. ఇంకో పక్క పెళ్లికి కూడా 50,000 రూపాయలు మైనారిటీకి, ఎస్సీకి ఇచ్చి 40,000 రూపాయలు ఎస్సీలకు ఇచ్చి, వెనుకబడిన వర్గాలకు కూడా 35,000 రూపాయలు పెళ్లి కానుక ఇచ్చి మా పిల్లలకు పెళ్లి చేయించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పిల్లల్ని బాగా చదివిస్తున్నాం, స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఒకప్పుడు విభజన జరిగినప్పుడు అనేక సమస్యలు వచ్చాయి. నేను ఒకటే ఆలోచించాను, ఈ పేదవాళ్ళు ఎవ్వరూ కష్టపడకుండా మీకు ఇవన్నీ చేయాలని నేను ముందుకు పోయాను. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. నరేగాలో మనకు డబ్బులు ఇవ్వాలి. ఈ సంవత్సరం 1,500 కోట్లు ఇప్పటికే ఇవ్వాలి. పాతది 1,800 కోట్లు ఇవ్వాలి. రెండు కలిపితే 3,311 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేసిన ఈ పేదవాళ్ల కోసం పనిచేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే మళ్ళీ మీరు ఒకసారి చూస్తే మామూలుగా మనం కూలి అవుతానే కూలి పని ఇవ్వాలి. అది కూడా ఇవ్వడం లేదు. మనం ఇస్తామంటే మీరిస్తే మేము డబ్బులు తిరిగి ఇవ్వమని లేనిపోని చిక్కులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ల పట్ల ఒక పద్ధతి లేని విధంగా పనిచేస్తున్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, నా జీవితంలో చివరి ఊపిరున్నంత వరకు ఈ పేదవాళ్ల కోసమే పనిచేస్తా, మీకోసమే పనిచేస్తానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. 4 సంవత్సరాల్లో మీరు చూస్తే ఇంకొకే పని మిగిలిపోతుంది గ్రామాల్లో. అది కూడా డ్రైనేజ్ వ్యవస్థ. ఇవన్నీ అయిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క గ్రామానికి
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయగలిగితే ఒక పరిశుభ్రమైన గ్రామాలు, ఇంకో పక్క ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తాం. అందుకని ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఆలోచిస్తున్నారు. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే కొన్ని ఫలితాలు వచ్చాయి. ఈ రోజు మనందరం కూడా నేను జన్మభూమిలో వచ్చాను. 2 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మా ఊరి బాట, జలధార ఇక్కడి నుంచే ప్రారంభించాం. పనులన్నీ అప్పజెప్పాం. ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి జన్మభూమిలో ఈ రోజు మనం మాట్లాడే విషయాలు మీరు చూస్తే కరెంటు విషయం మాట్లాడుకుంటున్నాం. ఏవైతే మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, కరెంటు కానీ, పోర్ట్లు కానీ, ఇవన్నీ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయి. మీరు ఒక్కసారి గతానికి వెళ్ళాలి. మనం ఆ రోజు 2014లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. తాగడానికి నీళ్లు కావాలంటే కరెంటు ఉండేది కాదు. పంప్ సెట్ వేసుకోవాలంటే, వ్యవసాయ పనులు చేయాలంటే కరెంటు ఉండేది కాదు. రాత్రుల్లో పడిగాపులు కాశారు. టీవీ చూడాలంటే కరెంటు ఉండేది కాదు. 2 నెలల్లో ఈ ప్రభుత్వం యొక్క సమర్థత వల్ల మీకెవరికి కరెంటు కొరత లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈ రోజు నేను సోలార్ కరెంటు కూడా ఇనాగ్రేట్ చేశాను. 3వ పెద్ద పార్కు ఓర్వకల్లో వచ్చింది. 1000 మెగావాట్లు, 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. 3వ పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోని. దీనివల్ల కరెంటు ఛార్జీలు కూడా తగ్గించి ఎక్కడికక్కడ మిమ్మల్ని ఆదుకుంటున్నాం. భవిష్యత్తులో నేను ఒక మాట చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వ్యవసాయానికి కూడా 9 గంటలు కరెంటు ఇస్తామని మొన్నే చెప్పాను. తొందరలోనే వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇస్తాం. కరెంటు ఛార్జీలు పెంచాం. పేదవాళ్ళని ఆదుకుంటాం. ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పటికీ డిపార్ట్మెంట్ 138 అవార్డులు మనకు వచ్చాయి. అన్నిట్లో మనమే ఉన్నాం. ఒక పక్క సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, ఇంకో పక్క కరెంటు పొదుపు చేయడంలో కూడా ఎల్ఈడి బల్బులు ఇలాంటి వాటిలో కూడా మనమే ముందున్నాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ కరెంటు లాస్ కానివ్వకుండా ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ అవి కూడా బాగా తగ్గించాం. దీనివల్ల ఈ వ్యవస్థ బాగుపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొత్తగా సోలార్ కరెంట్ అంతా పగటిపూట వస్తుంది. రాత్రిపూట మనకు కరెంట్ ఉండదు. దీనికోసమే ఈరోజు మీరు చూస్తే తొలిసారిగా హైబ్రిడ్ విద్యుత్తు సేవింగ్ కూడా ముందుకు పోతున్నాం. అంటే డే టైం మనం కరెంట్ ఉత్పత్తి చేసిన తర్వాత కొంత బ్యాటరీలో పెట్టి తద్వారా ఆ ప్రాంతంలో ఇవ్వగలిగితే ఇంకా కరెంట్ రేటు తగ్గుతాయి. ఇది ఒక మోడల్ కింద వెళ్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయానికి కూడా కరెంటు చూస్తే భవిష్యత్తులో సోలార్ కరెంట్ ఇస్తాం, మీకే ప్యానల్స్ ఇస్తాం, ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్లు ఇస్తాం. దీనికి మిగిలిన కరెంటు మీరు వాడుకొని ఆ కరెంటు గ్రిడ్కి ఇస్తే దాని ద్వారా మళ్ళా ₹1.50 మీకు ఇస్తాం. దీనివల్ల ఒక 5-6 వేల రూపాయలు మీకు అదనపు ఆదాయం వస్తుంది. ఎప్పుడన్నా వర్షం పడకపోతే, కరెంటు లేకపోతే, వర్షం పడినప్పుడు కరెంటు కావాలంటే నేరుగా మళ్ళా కరెంటు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక విధాలుగా ఈ వ్యవస్థలో మనం ముందుకు పోయాం. ఇంకో పక్క మీరు చూస్తే చరిత్రలో మొట్టమొదటిసారిగా కర్నూలులో కూడా ఒక ఎయిర్పోర్టు ఈ రోజే నేను ఇనాగ్రేట్ చేశాను. అక్కడే దిగి ఇక్కడికి వచ్చాను. భవిష్యత్తులో మీరు ఎక్కడికన్నా పోవాలంటే నేరుగా కర్నూలుకు పోతే విమానం ఎక్కి అమరావతికి రావచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఊహించలేదు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మన రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనం తయారు చేసిన వస్తువుల్ని
విదేశాలకు పంపించే విధంగా పోర్టులు డెవలప్ చేస్తున్నాం. ఇంకో పక్క ఇప్పటికే మీ అందరికీ వంట గ్యాస్ ఇచ్చాను. భవిష్యత్తులో ఏదైతే పైపులో గ్యాస్ తీసుకొచ్చిస్తే ఇంకా 30-50% కరెంటు మీ పేమెంట్ తగ్గే అవకాశం ఉంది. అంటే మామూలుగా ఎల్పీజీ కంటే పైప్డ్ గ్యాస్ అయితే ఇంకా రేట్లు తగ్గుతాయి. దాన్ని కూడా తీసుకొస్తున్నాం. రోడ్లు నేను చెప్పాను, విలేజ్లో సిమెంట్ రోడ్లు వస్తాయి. విలేజ్ నుంచి పంచాయతీ రోడ్డు సిమెంట్ రోడ్డు కానీ బీటీ రోడ్డు వస్తుంది. అక్కడి నుంచి ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా సింగిల్ లేన్ కానీ డబుల్ లేన్ కానీ 4 లేన్ కానీ ఎక్కడికి పోవాలన్నా సులభతరంగా పోయేటికి తీసుకొస్తాం. తొందరలోనే అన్ని వాహనాలు స్కూటర్లు కానీ సైకిళ్లు కానీ కార్లు కానీ ట్రాక్టర్లు కానీ అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తాం. దీనివల్ల మీకు ఎక్కడ పొల్యూషన్ ఉండదు, కాలుష్యం ఉండదు, బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ధర కూడా తగ్గుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీ ఇండ్లకు మీరు చూశారు, ఫైబర్ గ్రిడ్ ద్వారా 15 MBPS ఇచ్చాం. 300 ఛానళ్లు, 3 టెలిఫోన్లు, మీరు ఎంత టైం కావాలంటే వాడుకోవచ్చు. దీనికి 149 రూపాయలే ఛార్జ్ చేస్తున్నాం. తొందరలోనే ఈ పేదవాళ్ళందరికీ ఇంటింటికి ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తున్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల దర్జాగా ఇంట్లో కూర్చొని పనులు చేసుకోవచ్చు. నాతో మాట్లాడాలన్నా మాట్లాడుకోవచ్చు, ఏ పని కావాలన్నా చెప్పుకోవచ్చు, నేను అడిగిన దానికంత సమాధానం చెప్పచ్చు. ఏ అధికారికి పనున్నా ఒక యాప్ కొడితే పని అయ్యి మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన రహదారులు నేను ముందే చెప్పాను, కర్నూలుకి అమరావతి నుంచి ఒక ఎక్స్ప్రెస్ వే వస్తుంది. అది కానొస్తే పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. 4-5 గంటల్లోనే మీరు అమరావతికి వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్కన ఆర్థిక నగరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు ఎక్కడన్నా ఉంటే అక్కడి నుంచి దగ్గరలోనే పనిచేసుకుని అక్కడనే సెటిల్ కావడానికి చేస్తున్నాం. ఇంకో పక్క ఎంఎస్ఎంఈ పార్కులు, నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక కేంద్రాన్ని పెడుతున్నాం. మీరు అక్కడనే ఉత్పత్తి చేసుకోవడం, ఇంట్లో ఉత్పత్తి చేసినా అక్కడ వచ్చి మార్కెటింగ్ చేసుకునే వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. మన రాజధాని ఉంది అమరావతి, ప్రపంచంలోని ఒక అగ్ర రాజధానిగా తయారు చేయాలని తెలుగువాడు గర్వపడే విధంగా, ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా మన అమరావతి వస్తుంది. ఒక్కసారి మీరందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. నిన్ననే మీరు చూశారు పోలవరం ప్రాజెక్టు. ఒకే రోజు పోలవరంలో మీరు చూస్తే 32,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయించాం. ఇంతవరకు చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పోలవరం మన జీవనాడి. మీకు ఇక్కడ పులి కనుమలో నీళ్లు వస్తున్నాయంటే అక్కడ గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు వచ్చాయి కాబట్టి ఆ నీళ్లు అక్కడ వాడుకుని ఇక్కడ తుంగభద్రలో కానీ శ్రీశైలంలో కానీ నీళ్లు ఈ ప్రాంతానికి వాడే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల మనకు చాలా సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి వచ్చింది. నరేగా పనుల్లో మీరు చూస్తే 13,1416 రూపాయలుంటే కనీస వేతనం 2,206 రూపాయలకు పెంచాం. ఇంకో పక్క కాన్పుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అవకాశాలు ఇచ్చాం. ఈరోజు దీనివల్ల చాలా వరకు మీకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. సురక్షితమైన కాన్పులు వస్తాయి. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, ఇంటి కల నెరవేర్చాలని నేను ముందుకు పోతున్నా. 1,50,000 ఇచ్చాం. ఈ రోజు నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, ఇల్లు లేని ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ జన్మభూమిని ఇమ్మన్నాను. ఇంకొక పక్క అర్హులుంటే
అర్హులందరికీ పింఛను కూడా ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రేషన్ కార్డులన్నీ కూడా అర్హులందరికీ ఇమ్మన్నాం. నా ఆలోచన ఒకటే, పేదవాడు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నేరుగా ఈ జన్మభూమి గాని మీరు ఒక్కసారి మెసేజ్ ఇస్తే తక్షణమే ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా టెక్నాలజీకి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు మన ఇంత మునిపే నేను చెప్పాను, సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం ముందుకు పోయాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మనిషి పుట్టినప్పటి నుంచి గర్భంలో గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు కార్యక్రమాలు చేపడుతున్నాను. మీ పేదవాళ్ళ కోసం, మీలో ఒక చైతన్యం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇంకో పక్క నేను ప్రతిరోజు మీకు ఫోన్లు చేస్తున్నాను. ఏం తమ్ముళ్ళు నా ఫోన్లు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా నా ఫోన్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయంటే చేతులు పైకెత్తండి. ఒక జవాబుదారీ పరిపాలనలో తీసుకొస్తున్నాం. ఈరోజు మీరు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారా? ఆదరణ వచ్చిందా? పింఛన్ వచ్చిందా? బీమా వచ్చిందా? రేషన్ సక్రమంగా అందుతుందని అన్ని ప్రోగ్రాములకి మీ యొక్క సమాచారం తీసుకుంటున్నాను. అదే సమయంలో అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నాను. జన్మభూమిలో చదవమంటున్నాను, గ్రామ కమిటీల్లో చదవమంటున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఒకప్పటికి